నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చాలా మంది అమాయకులు దానికి వాళ్ళు క్షమాపణ చెప్తూనే దీనికి మూలానికి కారణం నాగరాజ్ అంటూ కూడా వాళ్ళు. అవును సార్, అంటే ఆలోచన మీరే ఇచ్చారు కదా వాళ్ళకి. అంటే సార్ ఎలా ఉండేదంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తోటి కానిస్టేబుల్కి హాని కలగకుండా చూడాలని ఎవరిని కూడా అంటే ఆ విధంగా మోటివేట్ చేసి బస్సులో ప్రయాణం మనకు సేఫ్ ప్రయాణం, ప్రజలతో వెళ్ళడం. సో ప్రజలలో మనం ఉండాలి అనే ఉద్దేశంగా ప్రజలతో బస్సులో వెళ్ళడం జరిగేది సార్ ఎప్పుడు కూడా. ఆ దురదృష్ట సంఘటన తెలుసు, బాధాకరం. పాపం సివిలియన్స్ చాలామంది చనిపోయింది దానిలో. అదే కాకుండా ఈవెన్ నేను వస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్డీగా ఉండే ఒక అందుకు తండ అనుకుంటా కాదు, సారీ అందుకు తండ కాదు, తండ మోరంచ 70 ల్యాండ్ మైన్స్ పెట్టారు. నాగరాజు వస్తాడు ఎట్లాగూ, ఇలా వస్తే వెళ్ళిపోకు అంటే ఈ జోన్లో వస్తే వాడు తిరిగిపోవద్దనే ఉద్దేశంగా ఒక 70 ల్యాండ్ మైన్స్ పెట్టారండి. సో ఫార్చునేట్గా మేము ఆ రోజు వెళ్తున్నాం. ఒక రకమైన అక్కడ సమ్మర్ అవుట్లో మాకు అది ఉన్న ఎవరైతే మాకు గైడ్గా ఉన్నారో, సార్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సార్, మనకు మట్టి అంతా తీసేసినట్టు ఏదో సంథింగ్ ఆ రూట్ అనేది క్లియర్గా లేదు సార్ అంటే అందరు పార్టీ అంతా అయిపోయింది. చూస్తే ఒక సుమారుగా ఈ మట్టినంతా తీసుకుపోయి వేరే ఎక్కడైతే గడ్డిలో పోసారో ఆ గడ్డి కాలేదు అన్నట్టు, ఆ మట్టి కుప్పలు అట్లనే కనపడుతుంది మనకు, కానీ రోడ్ మాత్రం మళ్ళీ క్లియర్గా ఉందండి. సో ఏంటిదని చూస్తే సిరీస్ ఆఫ్ మైన్స్, 70 మైన్స్. అంటే అందులో ఆ జోన్లో పోతే మొత్తం టీం అంతా స్మాష్ అండి, మళ్ళీ రాదు ఇక వెనక తిరిగి చూసే బాడీలు పీసెస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ సందర్భం ఉండే నాగరాజు వస్తాడు ఎట్లాగో ఇంట్లోకి వెళ్ళిపోవద్దు వాడు అనే ఉద్దేశంగా 70 ల్యాండ్ మైన్స్ లేఅవుట్ చేసి పెడితే అది లక్కీలీ పార్టీలో ఉన్న స్పెషల్ పార్టీలో ఉన్న వాళ్ళు చూసి ఆ మూమెంట్లో గుర్తుపట్టడం జరిగింది. సో వాటిని అన్నింటినీ అక్కడనే మళ్ళీ ఎక్స్పర్ట్ని పిలిపించి డిఫ్యూజ్ చేయడం జరిగింది. అంత హాట్ టార్గెట్గా ఉన్న సమయంలో కూడా ఏ రోజు కూడా వెనకడగలేదండి. నేను ప్రమోషన్ తీసుకొని ఆగ్యులర్ ప్రమోషన్ తీసుకొని 98లో దొరగారు డీజీ గారు వచ్చి స్టార్స్ పెట్టి మనం షోల్డర్స్ పైన మళ్ళీ అప్పుడు పాల్వంచ చాలా హాట్ ఉండే, కిడ్నాప్లు, ర్యాన్సాక్స్, తర్వాత ఎక్కువ శాతం అక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్స్, A1 కాంట్రాక్ట్స్. పాల్వంచ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ ఏ బిగ్ హబ్ ఫర్ ద మొత్తం మనకు కోల్ మైన్స్. తర్వాత అక్కడ మొత్తం ఎప్పుడు చూడు రావడం ఎత్తుకపోవడం ఉంటుంది, వాళ్ళని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేయడం, డబ్బులు లక్షలలో వసూలు చేయడం. నన్ను అక్కడ పోస్టింగ్ చేశారు డిఎస్పీగా, ఇన్స్పెక్టర్ సిఐగా. అప్పుడు పిఎస్ఆర్ అంజనేయులు గారు ఎస్పీ ఖమ్మంగా ఉండి నన్ను మరీ అడిగి తీసుకొని వెళ్ళారు. నాగరాజ్ కావాలి సార్ ఇక్కడ అని. రిటైర్డ్ డీజీ గారు మన అప్పుడు డిఐజీగా ఉండే మాకు ఎవరు పోయి మన అంతకంటే ముందు అనురాగ్ శర్మ గారు డిఐజీగా ఉండే. సో నాగరాజ్ యువర్ ప్రజెన్స్ ఈస్ నీడెడ్ పాల్వంచ, నువ్వు నీకు అక్కడ వేస్తున్నా అంటే ఆయన అంటే ఆఫీసర్లకు ఎప్పుడు ఎదురు చెప్పాను కదా సార్, ఎక్కడిచ్చినా ఐఎమ్ రెడీ టు వర్క్ సార్ అని. సో ఐ వాజ్ పోస్టెడ్ దేర్. పోస్టింగ్ అయినాక ఐ కంట్రోల్ విత్ ఇన్ షార్ట్ ప్యాన్లో విత్ ఇన్ ద 15 to 20 డేస్లో సిచ్యువేషన్ ఇస్ అండ్ కంట్రోల్ అండి. సీఎం గారు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉండే, వారు పర్సనల్లీ అప్రిషియేటెడ్. అంటే పాల్వంచలో ఇష్యూలు సార్ట్అవుట్ చేయడంలో నాగరాజ్ గారి రోల్ ఉంది. అంటే ఇక్కడ 2 ఇష్యూస్ కనిపిస్తున్నాయండి అప్పట్లో. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కూడా మీకు సపోర్ట్ చేయడం, ఖచ్చితంగా కింద స్థాయికి మెసేజ్ పోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి అనేది ఆయన కూడా గట్టిగా చెప్పడంతో యాంగిల్లో పోబట్టి ఇంకెక్కడ కూడా మనం నూకలు చల్లబడి చాలామంది పారిపోయారు అనేది వాస్తవం అంటారు. వాస్తవం సార్. ఆ పరిస్థితులు అంటే ఏ పగవాడికి కూడా రావద్దు. అంటే పాపం వాళ్ళంతా బాధితులు అక్కడ కుటుంబాలు, అంటే మంచి మంచి కాంట్రాక్ట్స్ వాళ్ళంతా అసలు సామాన్య పౌరులకు భయభ్రాంతులను కూడా. శంకరన్న అనే ఒక ప్రతిఘటన లీడర్ ఉండేది, ప్రజా ప్రతిఘటన. ఏం లేదు, డబ్బులు దోసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు. వాడు ఒక ఎర్లీ అవర్స్ 4-5 గంటలకు వచ్చి ఇంటి ముందర దబాలన పడిపోయి నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను రక్షించండి అని మీ ఇంటి ముందు కాళ్ళు పట్టేసుకున్నాను సార్. సో ఐ
కాల్ హిమ్ అప్పుడు ల్యాండ్ ఫోన్ కాబట్టి సార్ ఇట్లా శంకరన్న వచ్చింది సార్ సరెండర్ అయింది సార్. అరే అదెట్లా నిజంగానైనా వాడైనా చెప్పు అని ఆంజనేయులు గారు. లేదు సార్ వచ్చేసింది సార్ ఫ్యామిలీతోనే వచ్చి సరెండర్ అయింది. సో వాడు సరెండర్ కాగానే పాలోంచంతా ఊపిరి పీల్చుకుంది. అబ్బా పెద్ద మాకు ప్రాణం మీరు పోసారు సార్ మా అందరికీ, ఇక్కడ వాని అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం అంటే ప్రజాప్రతిఘటన లాంటి వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి మీరు మెసేజ్ పంపించుంటారట కదా, అయితే సరెండర్ లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రెండే అండి, ఎదుర్కో లేదంటే నా ఏరియా వదిలి వెళ్ళిపోవాలి. మాకు డిటిని గారు ఒక్కడే చెప్పారండి, అక్కడ నువ్వన్నా ఎస్ఐ ఉండాలి వాడన్నా ఉండాలి, ఐదర్ యూ ఆర్ దట్ ఫెలో, నీ ఏరియానా వాడి ఏరియానా డిసైడ్ చేసుకొని పని చేయండి. దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ దట్ ఈస్ ద వారి యొక్క సపోర్ట్ అండి. అంటే అప్పుడు ఆఫీసర్స్ సిచ్యువేషన్ అలా ఉండేది, డిమాండ్ చేసేది. ఎస్ సార్, ఆఫీసర్ సపోర్ట్ కూడా అదే అలాగే సార్. మీకు డిటి నాయక్ గారు, సురేంద్ర బాబు గారు, నల్లి ప్రభాత్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక లెజెండ్స్తో మీరు జర్నీ చేశారు. ఎస్ సార్. ఈ లెజెండ్స్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఆఫీసర్ ఎవరండి? అంటే గురువు అయితే డిటి నాయక్ గారు అండి. సవంగ్ గారు లాంటి వారితో కూడా చేసినాను వరంగల్లో ఎస్పీగా. ఏమన్నా అయిందంటే నాగరాజ్ అని ఫోన్ చేసేవారు వారు కూడా, కాయ నాగరాజ్ క్యావగా అంటే ఏమైంది తొందరగా దీనికి రిజల్ట్ కావాలన్నారు. అంటే వారితో కూడా చేయడం జరిగింది సార్. ఇక ఈ అన్నిటికంటే చాలా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి. అంటే ఈజ్ ఏ మ్యాన్స్ వచ్చే అంటే అతను 24/7 ఎప్పుడు కూడా ఎట్లా హౌ టు కంట్రోల్, మనం ఎంతసేపు గ్రౌండ్స్ మీద ఆధారపడుతున్నాం, ఈ గ్రౌండ్స్ కాకుండా మనం చేయాలి, మనం చేయగలిగే స్తోమత తెచ్చుకొని మనం ట్రైనింగ్ అయి ఉండాలి అనే విధంగా వారు స్పెషల్ పార్టీలు అంటే అప్పుడు దళంలో 16 మంది ఉంటే 16 మంది అధికారులను అంటే ఒక 2 ఎస్ఐలు 11 మంది 12 మంది కానిస్టేబుల్ ఆఫీసర్ అందరిని పెట్టి ఒక దళానికి కౌంటర్ దళంగా తయారు చేసిందండి. ఆ డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాలలో వారు పెట్టిన ఇనిషియేషన్ అండి. ఏబి వెంకటేశ్వర గారు వారితో చేయడం చాలా గ్రేట్ అండి. నాకు సార్ వారు మీరు గౌతమ్ స్వామి గారితో పనిచేస్తున్నప్పుడు కిందకుంటే ఎన్కౌంటర్ అని చెప్పండి. ఇక అది బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ అండి. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అది చాలా తక్కువ సమయంలో చాలా ప్లాంట్గా జరిగింది. ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్ళి కొట్టి ఆ గుట్టలో దాక్కునే వాళ్ళు, కానీ అందులో ఒకరిని కూడా మీరు కాపాడినట్టున్నారు కదా. ఒకడు ఇంజూర్డ్ అయితే కాపాడాం సార్, కాపాడి తీసుకొని వచ్చినాం వాడిని సేఫ్గా మళ్ళీ వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది సార్. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఆంధ్ర టైంలోనే ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ దాడి జరుగుతుంది. పోలీస్ స్టేషన్ మీద దాడి లేదు సార్, ముందు జరిగింది అది కరకగూడెం మీద. ఖమ్మం టౌన్లో అప్పుడు మీరు పాల్వంచాలి సార్. కరకగూడెం దాడి అప్పుడు కూడా మేము అధికారులకు అలర్ట్ చేసినాం సార్. కరకగూడెం రక్కీ అవుతుంది, అప్పటికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీగా వెళ్ళలేదు. ఈ వాజ్ ఓఎస్డీ ఇన్ వరంగల్. మేము అప్పుడు ఓఎస్డీ టీంలో ఉన్నాం, చేస్తున్నాం. కరకగూడెం కూడా దాడి జరగబోతుందని ముందుగానే అలర్ట్ చేసినాం. బట్ దురదృష్టకరం అక్కడ 16-17 మంది పోలీస్ అధికారులు చనిపోవడం. మళ్ళీ నేను వెళ్ళాక అందులో దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఓ కపుల్ సరెండర్ అయిందండి. సాంబయ్య అనుకుంటాం అతని పేరు, సాంబయ్య అండ్ హిజ్ వైఫ్. సో అతన్ని అధికారులు హైదరాబాద్ తీసుకుపోయి విచారించినా అతను నోరు ఇప్పలేదు. మళ్ళీ చివరికి నా దగ్గరికి పంపిస్తే మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు, ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, ఏమేమి చేసిండ్రు, ఎన్ని దళాలు ఎన్ని రోజులు దానికోసం రక్కీ చేశారు, ఎవరు రక్కీ చేశారో మొత్తం పిక్చర్ ఇచ్చారు ఆయన. గాజల్ల సారయ్య దాన్ని మొత్తం స్కెచ్ అండి. అతనే రక్కీ చేయడం, డైలీ వెళ్ళి ఈవినింగ్ ఆ పాన్ షాప్ కిల్లికొట్టు దగ్గర కూర్చొని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంటిది అని అతను దగ్గరుండి రక్కీ చేసిండు. దాని స్ట్రక్చర్ అంతా ఒక 15-20 పేజీల ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాశానండి. ఇప్పటికీ అది కేస్ స్టడీగా ఉంది. కేస్ స్టడీ అంటే ఎలా జరిగిందంటే కరెక్ట్ అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పుడు మీకు తెలుసు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. గోదావరి ఉన్న బెల్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు, అంటే వాళ్ళకు ఆర్మ్స్ లేకుండా పోతున్నాయి. సో శత్రువు దగ్గర నుండే మనం తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. శత్రువు అంటే ఎవరు? పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, ఆర్మ్స్ అమ్యునిషన్ అక్కడే మనం సమకూర్చుకోవాలనేది వాళ్ళు ముందుకు రావడం, అట్లా చేయడం, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం. ఇక్కడ వరంగల్లో ఉన్న అలర్ట్నెస్ అక్కడ లేకపోవడమే
మెయిన్ రీజన్ అండి. ఖమ్మంలో, ఖమ్మంలో కరకగూడెం పోలీస్ స్టేషన్. కానీ తర్వాత వరంగల్లో ఉన్న ట్రైనింగ్ అంతా మిగతా అన్ని జిల్లాలకు వచ్చినట్లేదు కదా. మొత్తం అదే చెప్పాను కదండి, ఏబి వెంకటేశ్వర అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ గార్డ్స్ అనేది ఎప్పుడైతే ఆయన ఫామ్ చేశాడో అది అన్ని జిల్లాలకు పోయింది, అంతటా ట్రైనింగ్ అయిందో. అదే ఉనికి పుచ్చుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా చేసినప్పుడు వారితో పాటు నేను 1 year చేశాను. 1 yearలో ఖమ్మంలో మనం కంట్రోల్ చేయగలిగినామండి. ఖమ్మంలో రౌడీస్ని కూడా బాగా ఎరుకొట్టేవారు. అవునండి. దాని తర్వాత మళ్ళీ దురదృష్టకరం ములుగు గోపిచంద్ అనే అబ్బాయి పసరాలో తాడవాయి ఇక్కడ బ్లాస్ట్ కావడం, మళ్ళీ నన్ను వరంగల్కి తీసుకురావడం, ములుగులో 3 years చేయడం. అక్కడ ఈ చిన్న చిన్న దళాలు ఉనికి లేకుండా మొత్తం ఈవెన్ మన ప్రజెంట్ సీతక్క గారు కూడా దళంలో ఉండేవారు. సో ఆమె కూడా జనశక్తిలో ఉండే అలాంటి దళాలన్నీ ఉనికి లేకుండా ఈరోజు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు.